Hello everyone, welcome back to the session of Science and Technology. So sorry for the delay of the classes. So due to some personal reasons, కొంత ఈ మధ్య కాలంలో నేను లాస్ట్ 10 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేయకపోయా. బట్ ఎనీహౌ మనకి ఓకే సిలబస్ని నేను త్వరలో కంప్లీట్ చేయనున్నా. మీకు నోటిఫికేషన్ వచ్చే లోపల సో క్లియర్గా అన్ని యూనిట్స్ అనేది ఓకే ఎవరికి ఎంతవరకు అవసరమో క్లియర్గా యూనిట్ వైజ్ వీడియో సెషన్స్ అనేది నేను ఆల్రెడీ చేసి మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది క్లియర్గా. సో నేను ఫస్ట్ నుంచి వీడియోస్ ఎలా పెడుతున్నానో అదే ప్యాటర్న్ లో రెగ్యులర్ క్లాసెస్ అనేది కొత్త ఇప్పుడున్న ప్రెసెంట్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ని బేస్ చేసుకొని నేను ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ప్లస్ సో నోటిఫికేషన్ మనకు వచ్చే లోపల క్లాసెస్ అయిపోవడంతో పాటు తర్వాత నుంచి మనం ఏం చేయనున్నామంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇందులో ఈ కోర్స్ లో భాగంగానే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వీక్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ నుంచి కవర్ అయ్యే టాపిక్స్ ని ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ వరకు ఈ ఇయర్ 2026 కరెంట్ ఈవెంట్స్ ఎంత వరకు పాసిబిలిటీస్ ఉంటే అన్ని టాపిక్స్ అనేది ప్రతిదీ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. దాంతో పాటు కొంత టెస్ట్ సిరీస్ ని కూడా నేను కొద్ది రోజులు డిలే చేయడం జరిగింది. ఎందుకంటే కొంత మెయిన్ ఓకే సో మెయిన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నా సెషన్స్ అన్ని విన్న తర్వాత ఆ టెస్ట్ సిరీస్ ని ప్రాక్టీస్ చేసుకునే దానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక 6 టెస్ట్లు పెట్టడం జరిగింది. సో మొత్తం 25 టెస్ట్లు అనేది నేను మొత్తం మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఎనీహౌ మనం లాస్ట్ సెషన్ లో క్లియర్ గా మనకు చూస్తే లాస్ట్ సెషన్ లో ఈ ఈకో సిస్టమ్ ఫండమెంటల్స్ ఓకే సో మనం ఎన్విరాన్మెంటల్ ఎకాలజీలో మనం ఉన్నాం. క్లియర్ గా మనకు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ పార్ట్ లోనే ఈకో సిస్టమ్ మొత్తం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ అన్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఒక ఆవరణ వ్యవస్థకు సంబంధించి నిర్మాణాలు కానివ్వండి, అందులో జరిగేటువంటి విధులను కానివ్వండి, ఒక్కొక్కటి మనకి ఎగ్జామినేషన్ నుంచి ఎక్కడెక్కడ పాయింట్అవుట్ చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఈ ఫండమెంటల్స్ అన్ని మనకి కాంపిటేటివ్ స్టైల్లో ఒక యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ని బేస్ చేసుకొని ఈ ఫండమెంటల్స్ ఓకే రిఫరెన్సెస్ కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ ని నేను రిఫర్ చేస్తూ నేను ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో కొంత స్టాటిక్ పార్ట్ అనేది ఉంది, డైనమిక్ పార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాంతో పాటు స్టాటిక్ పార్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య జరిగేటువంటి ఎగ్జామినేషన్స్ లో చూస్తే ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కాడ నుంచి స్టాటిక్ పార్ట్ అంటే బ్యాక్గ్రౌండ్స్ అడుగుతున్నారు, ఆ కాన్సెప్ట్ సంబంధించి మనకి ఎంతవరకు ఐడియా ఉంది అని. సో డైనమిక్ పార్ట్ అంటే ఆ కరెంట్ ఇష్యూస్, ఆ కాన్సెప్ట్ సంబంధించి ఏదన్నా కరెంట్ ఇష్యూస్ లో మనకి రిలేట్ అవుతూ ఉంటే వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ మధ్య కాలంలో వచ్చే వర్తమాన అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఆ వేలోనే మన డిస్కషన్ నేను ఫస్ట్ నుంచి చేయడం జరిగింది క్లియర్. ఓకే సో ఈ రోజు చూడండి మనకు ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో జస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం చూసింటాం. ఒక చిన్న సెషన్ నేను కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెషన్ కంటే ముందర అందులో నేను కనిపించడం మేబీ ఆ వీడియోలో నేను కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఎక్కడో ఉండే వీడియో చేసాక ఎనీహౌ దాంట్లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశా అంటే ప్రొడక్టివిటీ, ఈకో సిస్టమ్ ప్రొడక్టివిటీ, ఆవరణ వ్యవస్థ యొక్క ఉత్పాదకత అనేది ఏ విధంగా మెజర్ చేయొచ్చు. ఓకే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, నెట్ ఈకో సిస్టమ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం లేదు. అదే విధంగా ఎకలాజికల్ పిరమిడ్స్, మరి ఒక ఈకో సిస్టమ్స్ డిజైన్ అయ్యేటప్పుడు అందులో ఉన్న జీవులు అనేది వాటి పాపులేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి బయోమాస్ ఎలా ఉంది, వాటిలో ఎనర్జీ అనేది ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, ఈ ఫార్మాట్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎకలాజికల్ పిరమిడ్స్ ని ప్రత్యేకంగా పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అని, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అని, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని ఇలా పిలుచుకోవడం జరిగింది. సో వాటిని నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని లాస్ట్ సెషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సెషన్ లో చూడండి మనం మెయిన్ వీటి మీద ఫోకస్ చేస్తున్నామండి. ఓకే సో టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్. సో టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్ అంటే ఓకే భూమి పైన మరి
ఒక ఆవరణ వ్యవస్థ అంటే అందులో బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్, జీవపరమైన అంశాలు, నిర్జీవపరమైన అంశాలు రెండిటిని ఆధారం చేసుకుంటూ ఆవరణ వ్యవస్థలు అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తేనే అక్కడున్న బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేది సర్వే అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని ఫుడ్ చైన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఒక కన్జ్యూమర్స్ కానివ్వండి, అవి చనిపోయినప్పుడు డికంపోజర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఒక ప్రదేశంలో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఆవరణ వ్యవస్థలు ఎలా క్రియేట్ అవుతాయి అనేది కూడా మనం చూసాం. ఉదాహరణకి ఎకలాజికల్ సక్సెషన్ అనే ఒక కాన్సెప్ట్ మీకు చెప్పింటా. ప్రైమరీ సక్సెషన్ ముందు వీడియోస్ లో నేను ఆల్రెడీ దాని గురించి చెప్పింటా. ఎకలాజికల్ సక్సెషన్ ఆవరణ వ్యవస్థలు ఏ విధంగా ఏర్పడతాయి, ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటి, సెకండరీ సక్సెషన్ అంటే ఏంటి, ఈకో టోన్స్ అంటే ఏంటి, ఈకో క్లైన్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి, ఎకలాజికల్ మికే ఏంటి, ఇలాంటి వాటి గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంకా ఫైనల్ గా మనం ఏం చేయాలంటే ఈకో సిస్టమ్ టాపిక్ లో అసలు ఈకో సిస్టమ్స్ అనేది ఏ విధంగా నిర్మించబడున్నాయి భూమి పైన, బ్రీఫ్ గా దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, టైప్స్ అంటే ఒకటి మెయిన్, వాటిని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే భూమి ఆధారంగా, సో టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్ అంటే భూమి ఆధారంగా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు. ఓకే, ఇక్కడ చూడండి ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ మనం స్టడీగా చేయాల్సింది కూడా ప్రత్యేకంగా వీటిపైన స్టడీ చేయాలి. ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్, ఓకే, ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ అంటున్నాం. ఓకే, జలచర ఆవరణ వ్యవస్థలు, టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్ భూమిని ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి భూమి పైన ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు. ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ ఇందులో చూడండి మళ్ళీ వాటిని ఇలా సిలైనిటీ ఆధారంగా ఇలా డివైడ్ చేయొచ్చు. ఓకే, ఒక వర్షన్ ఏమో ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్, ఇంకొక వర్షన్ ఏమో ఓకే మిరైన్ ఈకో సిస్టమ్, సముద్ర ఆవరణ వ్యవస్థలు. ఓకే, భూమి పైన సముద్రాలే దాదాపుగా మనకి ఓకే ఒక 97.25% వాటర్ అనేది సిలైన్ వాటర్ ఫార్మాట్ లో సముద్రాల రూపంలో ఉందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. రిమైనింగ్ 2.75% మాత్రమే ఫ్రెష్ వాటర్ రూపంలో ఉంది, మంచినీటి రూపంలో ఉంది. వాటి గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ లో చూసింటాం, క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి మిరైన్ ఈకో సిస్టమ్స్ అంటే బేసికల్ గా అందులో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ అనుకోండి. ఓకే, అందులో ఉన్నటువంటి లైఫ్ ఫార్మ్స్, ప్రధానంగా కోరల్ రీఫ్స్ అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కోస్టల్ ఈకో సిస్టమ్స్ అనుకోండి, ఆ ప్రాంతాలన్నీ ఓకే కెల్ప్ ఫారెస్ట్ అంటుంటాం. సముద్రం లోపల కొన్ని అడవులు అనేది మనం ఐడెంటిఫై చేస్తుంటాం. సముద్రం లోపల కూడా అడవులు ఉన్నాయి. వాటిని ఎలా చెప్పొచ్చు అంటే ఓకే కెల్ప్, కేఈఎల్పి, కెల్ప్ ఫారెస్ట్ అనే పేరుతో మనం ఇండికేట్ చేయొచ్చు. సో సముద్రంలో ఉన్న ఈ కెల్ప్ ఫారెస్ట్ అనేది ఓకే అవి కూడా సన్లైట్ ఆధారంగా కొంతవరకు, ఎందుకంటే కొంతవరకు సన్లైట్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందో అక్కడి వరకే ఆ ఫారెస్ట్ అనేది మనం చూస్తుంటాం. సో సముద్రంలో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటూ ఆ ఫారెస్ట్ రీజియన్స్ అవి కూడా సన్లైట్ సమక్షంలో సో వాటికి అవసరమైనటువంటి ఆహారాల పదార్థాలను అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. ఫారెస్ట్ అంటున్నాం, కెల్ప్ ఫారెస్ట్. ఇవన్నీ చూడండి కోరల్ రీఫ్స్ అనే పేరు మనం ఆల్రెడీ గతంలో మనం యూజ్ చేసి ఉంటాం. కోరల్ రీఫ్స్ అని చెప్తుంటాం క్లియర్లీ. ఓకే, సో కోరల్ రీఫ్స్ లో చూడండి ఇంకా మ్యూచువలిజం రిలేషన్షిప్ అందులో మనం చూడొచ్చు. జూగ్జాంతిల్లే, అదే విధంగా పాలిప్స్. ఓకే, సముద్రంలో నివసించేటువంటి ఒక నిడేరియన్ పాలిప్ అనేది ఆ కోరల్ రీఫ్స్ లో నివసిస్తూ ఉంటుంది. అది ఎలా నివసిస్తూ ఉంటుందంటే దాని పైన ఒక ఆల్గే అనేది గ్రో అవుతుంది, జూగ్జాంతిల్లే. వీటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ జూగ్జాంతిల్లే ఆల్గే ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆ లోపల ఉన్నటువంటి పాలిప్స్ చనిపోతుంటాయి. పాలిప్స్ చచ్చిపోయాయి అనుకోండి, ఆ కోరల్ రీఫ్స్ అన్ని తెల్లగా కనిపిస్తాయి చూసేదానికి. సో ఆ కోరల్ రీఫ్స్ బేసికల్ గా ఎల్లోయిష్ గా కనిపించాలి. ఓకే, ఎల్లోయిష్ గా ఉన్నాయంటే దాని పైన నివసించేటువంటి ఆల్గేనే, జూగ్జాంతిల్లే అనేటువంటి ఆల్గేనే అవి ఎల్లోయిష్ గా ఉండడానికి కారణం అని చెప్పుకోవచ్చు. జూగ్జాంతిల్లే గతంలో ఎప్పుడు ఈ క్వశ్చన్ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ లో అడిగింటారు, ఏపీపీఎస్సీ లో ఈవెన్ టీజీపీఎస్సీ లో అడిగింటారు. ఓకే, కోరల్ రీఫ్స్ అనేది సముద్రం ఆవరణ వ్యవస్థలు, ఒక ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ది ఓషన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు బేసికల్ గా మనం చూస్తే. ఎనీహౌ మిరైన్ ఈకో సిస్టమ్స్. సో నెక్స్ట్ అండి ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ అంటున్నాం. మంచినీటి ఆధారంగా ఏర్పడినటువంటి ఈకో సిస్టమ్స్ ని వాటిని ఇలా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెంటిక్ సిస్టమ్స్, ఓకే, లోటిక్ సిస్టమ్స్, లెంటిక్, లోటిక్ అండ్ వెట్లాండ్స్, ఇటువంటి వాటిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. వెట్లాండ్స్ అంటున్నాం, చిత్తడి నేలలు, ఈ పేరు మనం వినింటాం. ఓకే, చిత్తడి నేలలు, ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్. ఓకే, చిత్తడి నేలలు అంటున్నాం. ఓకే, చూడండి ఇవి బేసికల్ గా
మనకి లెంటిక్ అంటే ఆ వాటర్ అనేది స్టాగ్నెంట్ గా ఉంటూ ఉంటది అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ లెంటిక్ అంటే మీనింగ్ మనకి క్లియర్ గా మన చుట్టూ ఉన్నటువంటి పాండ్స్, లేక్స్, సరస్సులు ఇటువంటి ఓకే అవన్నీ లెంటిక్ అనే పదంతో మనం ఇండికేట్ చేస్తుంటాం. లోటిక్ అనుకోండి, లోటిక్ అంటే దాని మీనింగ్ ఫ్లో. ఓకే ఇదేమో స్టాగ్నెంట్ గా ఉండే వాటర్ అంటున్నాం, ఇక్కడేమో నీరు అనేది ప్రవహిస్తూ ఉండాలి. ఓకే స్ట్రీమ్స్ అనుకోండి, నదులు అనుకోండి, ఓకే ప్రధానంగా రివర్స్, ఇవన్నీ చూడండి లోటిక్ ఈకో సిస్టమ్ ఫార్మాట్స్ అనొచ్చు. ఇంకా వెట్ ల్యాండ్స్ అంటే దాని పేర్లోనే ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే ఇక్కడ వెట్ ల్యాండ్స్ అంటే వాటర్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఫర్ సర్వైవల్ ఆఫ్ లైఫ్ ఇన్ దట్ రీజియన్స్. ఓకే అంటే ఆ ప్రాంతాల్లో నీరు ప్రధానంగా ఆధారంగా చేసుకుంటూ జీవం అనేది ఆ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంటది. వెట్ ల్యాండ్ చిత్తడి నేలలు, దట్ ఈస్ ద ఇంటర్మీడియట్ రీజియన్ బిట్వీన్ ది టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్, సమ్వాట్ ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ అనొచ్చు. ఇక్కడ చూడండి అది ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తున్నా కూడా వాటిని బేసికల్ ఎలా మనం ఎక్కడ చూస్తుంటాం అంటే అదొక ఈకో టోన్స్ లాంటివి అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ రీజియన్స్ అంటే రెండు ప్రాంతాలు కలిసిపోయి ఫామ్ అయినటువంటి ప్రత్యేకమైన ప్రాంతాలు. ఒక పక్క అందులో టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్ మిక్స్ అయి ఉంటుంది, ఒక పక్క ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ మిక్స్ అయి ఉంటుంది. అక్కడ వాటర్ అనేది కీ ఎలిమెంట్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే. సో ఇక్కడ చూడండి రెండు రకాల ప్రదేశాలు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి భూమి ఆధారంగా జీవం అనేది ఉంది, అదేవిధంగా నీటి ఆధారంగా ఒక జీవం ఉంది. సో నేచురల్ గానే ఆ ప్రాంతాలు బయోడైవర్సిటీ జీవ వైవిధ్యంతో కలిగి ఉంటాయి. అంటే ఆ ప్రాంతాలు అనేది సో కొంత ఎక్కువ స్పీసీస్ అనేది ఆ ప్రాంతాల్లో నివసించేదానికి స్కోప్ ఉంది క్లియర్ మనం చూస్తే. ఓకే అటువంటి ప్రదేశాలకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది, వాటి గురించి మనం డిస్కస్ చేయనున్నాం ఇప్పుడు క్లియర్లీ. ఓకే వెట్ ల్యాండ్స్ అనేది చూస్తేనే మనకి ఏమనిపించాలంటే దే ఆర్ రిచ్ విత్ బయోడైవర్సిటీ. ఫస్ట్ థింగ్ ఆ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వెట్ ల్యాండ్స్ వల్ల కొన్ని పర్యావరణానికి ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి. ఎలా అంటే ఆ వెట్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఓకే ఇందులో వెట్ ల్యాండ్స్ గురించి సో దాని మీనింగ్ ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. వెట్ ల్యాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చిత్తడి నేలల యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి మెయిన్ మనకి వాటర్ ప్యూరిఫికేషన్. ఓకే ఇక్కడ చూడండి మెయిన్ ఈ ప్రాంతాల్లో ఓకే అక్కడ ఉన్నటువంటి వాటర్ ని ప్యూరిఫై చేయడానికి ఆ వెట్ ల్యాండ్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి క్లియర్ మనం చూస్తే. ఓకే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది పొల్యూట్ అవ్వకుండా వెట్ ల్యాండ్స్ అనేది ప్యూరిఫై చేస్తుంటాయి, వాటర్ ప్యూరిఫైయర్స్ అనుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే అదే విధంగా ఫ్లడ్ మిటిగేషన్ యాక్టివిటీస్ ఆ ప్రాంతాల్లో ఎప్పుడన్నా వరదలు సంభవించినప్పుడు అవి బఫర్ జోన్స్ గా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది పూర్తిగా టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్ కాదు, అలానే ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ కాదు, దట్ ఈస్ ఇంటర్మీడియట్ రీజియన్ అనే పేరు దానికి యూజ్ చేస్తున్నాం క్లియర్ గా. ఓకే అక్కడ కూడా అది యూజ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అనేది. ఓకే సో ఇక్కడ దే ఆర్ రిచ్ విత్ బయోడైవర్సిటీ, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో రెండు రకాల జీవం ఉండేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో వర్టిబ్రేట్స్ అధికంగా నివసిస్తూ ఉంటాయి, అందులో పక్షులు ఉంటుంటాయి, రెప్టైల్స్ ఉంటుంటాయి, మ్యామల్స్ ఉంటుంటాయి, ప్రత్యేకంగా ఆంఫీబియన్స్ అని చెప్పుకోవచ్చు, ఉభయచర జీవులు. ఓకే ఆంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, అదే విధంగా మ్యామల్స్ అధికంగా ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు క్లియర్. ఓకే దే ఆర్ ఇంటర్మీడియట్ రీజియన్, దే ఆర్ రిచ్ విత్ బయోడైవర్సిటీ అంటున్నాం. ఇంకా మనం చూస్తే ఆ ప్రాంతంలో మెయిన్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటున్నాం. సో కార్బన్ డైఆక్సైడ్ ని ఒడిసి పట్టుకోవడానికి ఆ ప్రాంతాలు అనేది డెఫినెట్ గానే, ఎందుకంటే అక్కడ నేచురల్ గానే అక్కడ కూడా ఒక ప్లాంట్ లైఫ్ ఓకే ప్రొడ్యూసర్స్ అనేది ఉన్నాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది శోషించుకుంటూ ఉంటాయి క్లియర్ మనం చూస్తే. ఇండైరెక్ట్ గా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అవి కంట్రోల్ చేయగలుగుతాయి క్లియర్ గా. అదే విధంగా రీక్రియేషన్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ జస్ట్ దీంట్లో సో దానివల్ల కొంతవరకు ఆ ప్రాంతాల చుట్టూ నివసించేటువంటి ప్రజలకి కొంత ఓకే ఉపాధి అవకాశాలు దొరుకుతుంటాయి, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే అక్కడ కొంత నేషనల్ రిసోర్సెస్ అనేది ఆ ప్రాంతంలో లభిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనకి వెట్ ల్యాండ్స్ కి ఒక ప్రాముఖ్యత కనిపిస్తుంది క్లియర్ గా. ఇందాక మనం చెప్పుకున్నాం వెట్ ల్యాండ్స్ అంటేనే దే ఆర్ ఇంటర్మీడియట్ రీజియన్స్ అంటున్నాం, ఇంటర్మీడియట్ రీజియన్స్ బిట్వీన్ ది aquatic ecosystems and terrestrial ecosystem. Wetlands అందుకే వాటర్ ఇస్ ద కీ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఓకే ఇంకా దానికి ఉన్న ఇంపార్టెన్స్ మనం చూస్తే వెట్లాండ్స్ నేచర్స్ కిడ్నీస్ అని చెప్తుంటాం, ఫిల్టర్ చేసుకుంటాయి కాబట్టి ప్రొవైడింగ్ క్రిటికల్ వాటర్, ఫుడ్ అండ్ క్లైమేట్ రెగ్యులేషన్, అన్ని విధాలుగా వెట్లాండ్స్ అనేది ఇంపార్టెన్స్ అంతరించుకున్నాయి. మరి ఓకే ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అనుకుంటే మరి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి వెట్లాండ్ చిత్తడి నేలని
ప్రపంచవ్యాప్తంగా వాటిని గుర్తించి అవి మానవ ప్రేరిత కార్యక్రమాల వల్ల అవి ప్రమాదంలోకి వెళ్లకుండా ఓకే వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. క్లియర్ గా మనం చూస్తే ఓకే ఇక్కడ చూడండి మెయిన్ ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే వెట్లాండ్ సంబంధించి ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్ ఓకే సో భారతదేశం యొక్క భూభాగంలో దాదాపుగా ఇంత శాతం మనకి 4.6% వెట్లాండ్స్ ఉన్నాయని మనం అనుకుంటే జాగ్రఫికల్ గా ఇక్కడ ఆలోచిస్తే భౌగోళికంగా మన యొక్క భూభాగంలో దాదాపుగా 4.6% యావరేజ్ గా వెట్లాండ్స్ తో డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో డెఫినెట్ గా మన ఇండియా గురించి పక్కన పెడితే కదా ఫస్ట్ థింగ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వెట్లాండ్స్ అనేది మన ఇండియాలో ఎలా ఉన్నాయో సో ప్రపంచవ్యాప్తంలో కూడా వెట్లాండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో వాటిని కొంత రికగ్నైజ్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్ గా భవిష్యత్తులో జీవ వైవిధ్యాన్ని ప్రొటెక్ట్ చేసినట్లు అవుతుంది, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసినట్లు ఉంటుంది. ఇండైరెక్ట్ గా మనం చూస్తాం. ఓకే ఈ ఉద్దేశంతోనే వెట్లాండ్ సంబంధించి అప్పుడెప్పుడు 1971 లో ఓకే ఫిబ్రవరి 2వ తారీఖున మనకి రామ్సార్ కన్వెన్షన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, రామ్సార్ కన్వెన్షన్ అంటున్నాం. రామ్సార్ కన్వెన్షన్ అనేది ఎప్పుడనేది ఈ పదం కనిపిస్తే అది వెట్లాండ్స్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పుకోవచ్చు. క్లియర్ మనం చూస్తే రామ్సార్ కన్వెన్షన్ అంటున్నాం క్లియర్. ఓకే ఈ రామ్సార్ అనేది ఇరాన్ లో ఉన్నటువంటి సిటీ పేరు రామ్సార్ అని చెప్పుకోవచ్చు. క్లియర్ మనం చూస్తే ఓకే అప్పుడెప్పుడు 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది వెట్లాండ్స్ ని అంతర్జాతీయంగా గుర్తించి వాటికంటూ ఒక ప్రొటెక్షన్ కోసం ప్రయత్నాలు జరుగుతూ స్ట్రాటజీస్ ని ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తూ ఆ దేశ ప్రభుత్వాలు అనేది వాటి కోసం పనిచేసే విధంగా కొంత ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది సపోర్ట్ చేసుకుంటారు. క్లియర్ మనం చూస్తే ఓకే ఇక్కడ చూడండి ఈ రామ్సార్ కన్వెన్షన్ మనకి తర్వాత ఇది ఎప్పుడో 1975 ఓకే డిసెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింటది. క్లియర్ మనం చూస్తే తర్వాత మన ఇండియాలో చూడండి మన ఇండియాలో 1982 నుంచి ఇండియాలో ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది అమల్లోకి వచ్చింటది. 1982లో మన ఇండియా ఈ రామ్సార్ కన్వెన్షన్ ని అడాప్ట్ చేసుకుంటూ అమల్లోకి తీసుకొని వచ్చాం. సో ఒరిజినల్ గా అది ఫామ్ అయింది ఎప్పుడంటే మనకి 1971 ఫిబ్రవరి 2వ తారీఖు మనకి ఐడెంటిఫై చేస్తుంటాం. సో మనం చూడండి మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున మనం చూస్తే ఓకే ఫిబ్రవరి 2వ తారీఖున మనం చూస్తే ఓకే వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈ వెట్లాండ్స్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తూ ఓకే వరల్డ్ వెట్లాండ్ డే అనేది ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు ఇందాక మనం చూసాం కదా ఆ రోజు రామ్సార్ కన్వెన్షన్ అనేది ఫామ్ అయింటుంది. క్లియర్ మనం చూస్తే ఓకే సో మనం ఇప్పుడు 2026 జూలైలో ఉన్నాం కాబట్టి క్లియర్ మనకి ఇక్కడ మనకి ఈ ఇయర్ చూడండి మనకి మన ఫిబ్రవరి 2వ తారీఖున దానికి ఒక థీమ్ ఉంటది వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఓకే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. సో ఈ బొమ్మ ఈ డయాగ్రామ్ చూస్తేనే మనకు అర్థం అవ్వాలి. అంటే నేను ఇందాక చెప్పా వెట్లాండ్స్ వల్ల బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ తో పాటు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ రెగ్యులేషన్ తో పాటు కొంత లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా కలుగుతున్నాయని చెప్పుకున్నాం. క్లియర్ మనం చూస్తే చూడండి హానరింగ్ ancestral wisdom, cultural traditions and community practices that protect wetlands for generations to come. ఈ ప్రాంతాల్లో సాంస్కృతికంగా కొంత ఓకే చారిత్రక అంశాలు అనేవి ఇటువంటి ప్రాంతాల్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేస్తూ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకెళ్లాలని ఓకే ఈసారి థీమ్ తో ముందుకు వచ్చింటది వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. అన్ని విధాలుగా వీటిని కన్సిడర్ చేయాలి. వెట్లాండ్స్ అనేది కేవలం ఒక బయోడైవర్సిటీతోనో లేదా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఇండైరెక్ట్ క్లైమేట్ రెగ్యులేషన్ తో కాదు అన్ని విధాలంగా ఇందులో కల్చరల్ మన సాంస్కృతిక అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయనే ఉద్దేశంతో ఈసారి దీనికి క్లియర్ గా ఇలా ఇచ్చింటారు. ఓకే దాని ఏంటంటే థీమ్ క్లియర్ ఓకే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. సో ట్రై టు రిమెంబర్ దట్ వన్. మనకి మేబీ ఎగ్జామినేషన్ మరి ఫిబ్రవరిలో జరిగినా కూడా సో లాస్ట్ ఇయర్ థీమ్ ఈ సంవత్సరం థీమ్ ని ఎప్పుడైనా టార్గెట్ చేసేదానికి స్కోప్ ఉంది కింద సెంటెన్సెస్ లో క్లియర్లీ. ఓకే సో మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ వచ్చినప్పటికీ అప్పుడు ఫిబ్రవరి 27
2027 ఫిబ్రవరి 2 కి అప్పుడు కొత్త డ్రీమ్ వచ్చినప్పుడు దాన్ని చూడండి క్లియర్ గా. ఓకే, అంటే చూడండి ప్రతి సంవత్సరం వెట్లాండ్స్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ రామ్సార్ కన్వెన్షన్ ఆ రోజు ఏర్పడింది కాబట్టి ఫిబ్రవరి 2వ తారీఖున మనకి ప్రతి సంవత్సరం ఓకే వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు క్లియర్. సో ఇప్పుడు చూడండి మెయిన్ అంతర్జాతీయ అంశాలు ఇక్కడ పక్కన పెడితే మన భారతదేశం ఎందుకు ఇదంతా మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ మధ్య కాలంలో మన ఇండియా ఓకే 100th రామ్సార్ సైట్. సో మనం ఇప్పుడిప్పుడే మనం చూడండి 100 రామ్సార్ సైట్స్ కి మనం రీచ్ అయ్యాం ఇండియాలో. సో రామ్సార్ సైట్స్ కి రామ్సార్ కన్వెన్షన్ లో రామ్సార్ సైట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ దేశంలో 100th రామ్సార్ సైట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది క్లియర్ మనం చూస్తే. ఓకే, సో మనకు చూడండి అప్పుడెప్పుడు 2022లో మనకు చూస్తే దేశంలో ఆ రామ్సార్ సైట్ లిస్ట్ లో 49 కనిపించేది. ఈ రోజు చూస్తే చూడండి డబల్ అయిపోయా క్లియర్ మనం చూస్తే, 100 అయిపోయా క్లియర్ మనం చూస్తే. ఓకే, అంటే ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ కి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది క్లియర్ మనం చూస్తే. డెఫినెట్ గా వాటి పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంతవల్ల వాటి వల్ల పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది, కొంతవరకు జీవ వైవిధ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అదే విధంగా దాంతో కల్చరల్ గా అదే విధంగా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటికి అంతర్జాతీయంగా రికగ్నేషన్ వస్తుందంటే డెఫినెట్ గా మన భారతదేశం కొంత వెట్లాండ్స్ ప్రొటెక్షన్ కోసం కొంత ముందంజలో ఉందనే చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ గా. ఈ రోజు చూడండి వెట్లాండ్స్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ విషయానికి వస్తే ఒక యునైటెడ్ కింగ్డమ్ టాప్ లో ఉంటది, తర్వాత సెకండ్ పొజిషన్ లో మెక్సికో ఉంటది, తర్వాత థర్డ్ ప్లేస్ లో మనమే ఉన్నాం. ఏషియాలో చూస్తే రామ్సార్ సైట్స్ కిందకి భారతదేశమే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది క్లియర్ మనం చూస్తే. ఒక యూకే ఉంది, తర్వాత మెక్సికో ఉంది, తర్వాత థర్డ్ ప్లేస్ లో ఇండియా కనిపిస్తుంది ఇంటర్నేషనల్ వైజ్ మనం కంపారిజన్ చేసుకుంటే. ఓకే, యూకే మెక్సికో ఇండియా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది క్లియర్ గా. చూడండి మన ఇండియాలో ఓకే ఇప్పుడు 2026కి మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే మళ్ళీ యాడ్ అవుతాయి, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ కొత్తగా యాడ్ అవుతుంటాయి, వాటిని మీరు లాస్ట్ లో చూసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ 100th రామ్సార్ సైట్ అనేది మన ఇండియాలో ఎక్కడ యాడ్ చేసింటారు అంటే ఓకే యూపీలో మనకి జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీని ఓకే ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది క్లియర్ మనం చూస్తే. బలియా డిస్టిక్, యూపీలో బలియా డిస్టిక్ అనే ఒక జిల్లా ఉంటుంది, అందులో జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీని 100th రామ్సార్ సైట్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. దాని పేరు ఇలా సుర్హా తాల్ అనే పేరుని దానికి ఇంతకు ముందు పిలిచేవాళ్ళు సుర్హా తాల్ అంటున్నాం, సుర్హా తాల్ క్లియర్. ఓకే, సో ఇక్కడ మెయిన్ చూడండి 100th ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుని ఎందుకంటే 100ది కాబట్టి మనకి యూపీలో బలియా డిస్టిక్ లో ఓకే జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ బర్డ్ శాంక్చురీకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ఓకే బర్డ్ శాంక్చురీ పక్షుల సంరక్షణ కేంద్రం అంటున్నాం. ఇది ఎలా ఫామ్ అయి ఉంటుందంటే ఇది ఉన్న లొకేషన్ చూస్తే ఇది కొంత గంగా నది ఓకే గంగా నది నుంచి ఫామ్ అయినటువంటి ఒక ఆక్స్బౌ లేక్ అని చెప్తూ ఉంటాం. ఓకే, ఆక్స్బౌ లేక్ అంటే దాన్ని ఇలా మనం ఓకే ఇలా కన్సిడర్ చేస్తూ ఉంటాం క్లియర్ గా మనం చూస్తే ఆక్స్బౌ లేక్ అంటున్నాం. ఒక మెయిన్ ఓకే గంగా నది ఉపనదులు ఇలా మియాండరింగ్ అయ్యేటప్పుడు మియాండరింగ్ అంటున్నాం అంటే ఇలా స్పీడ్ వచ్చేటప్పుడు మియాండరింగ్ అవుతూ ఆ రెండు ఓకే మియాండరింగ్ అంటే ఇలా మూవ్ అవుతుంటాయి. ఓకే, ఇలా చూడండి ఇలా వాటర్ ఇలా టచ్ అవుతూ ఆ కార్నర్స్ లో ఏమవుతాయంటే ఆ రెండు ప్రదేశాలు కలిసిపోతాయి. ఆ రెండు ప్రదేశాలు కలిసిపోయి వాటర్ ఒక నియరెస్ట్ పాసిబుల్ రూట్ లో వాటర్ అనేది ట్రావెల్ అవడానికి ట్రై చేస్తుంటది. ఇలా వెళ్లకుండా స్ట్రైట్ రూట్ ఎంచుకుంటది. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆ పక్కకి ఓకే ఈ ప్రాంతం నీటితో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం అలా విడిపోతుంది. ఓకే, అలా విడిపోయి ఇలా తయారవుతుంది ఆక్స్బౌ లేక్ కిందకి. ఓకే, ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అది. ఈ జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ అనేది ఎలా ఉంటుందంటే చూసేదానికి ఆ ప్రాంతంలో ఉన్న వెట్లాండ్ మనం చూసినట్లయితే అదొక గంగా నది నుంచి ఫామ్ అయినటువంటి ఒక ఆక్స్బౌ లేక్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం గమనించాలి క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇలా మనకి 100th బర్డ్ శాంక్చురీ. సో ఇంతకు ముందు కూడా 99ది కూడా మనం చూస్తే ఓకే యూపీలో షకాజిల్ బర్డ్ శాంక్చురీ అనేది ఒకటి ఉండేది, అది 99ది.
ఇది వందూరు జయప్రకాష్ నారాయణ బర్డ్ సాంక్చురీ అనేది క్లియర్లీ. ఓకే, ఇలా మనకి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇలా మన ఇండియాలో 100 వెట్లాండ్స్ అనేది రామ్సార్ సైట్ కిందకి చేరిపోయాయి క్లియర్ గా. సో దీంట్లో మనం హిస్టారికల్ గా మనం ఆలోచిస్తే, మనం రామ్సార్ కన్వెన్షన్ లో మెంబర్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ లో మనకు చూస్తే, ఓకే, ఒకటి మనకి కేవలాడియా నేషనల్ పార్క్, చిలకా లేక్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, చిలకా లేక్, కేవలాడియా నేషనల్ పార్క్, చిలకా లేక్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో మనకు చూస్తే, ఓకే, ఇక్కడ చూడండి చిలకా లేక్ ఒరిస్సాలో మనకు అది ఒక లాగూన్ అనేది కూడా ఒక వాటర్ బాడీ మెయిన్. ఓకే, కోస్టల్ రీజియన్స్ దగ్గర ఈ లాగూన్ అనేది ఫామ్ అవుతుంటది. ఓకే, చిలకా లేక్ అనేది ఒకటి. అదే విధంగా మనకి కేవలాడియా నేషనల్ పార్క్ ఫస్ట్ మన ఇండియాలో క్లియర్ గా మనకు చూస్తే, సో రామ్సార్ సైట్స్ కిందకి డిక్లేర్ అనేటి అని చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే, తర్వాత చూడండి ఇవి డిక్లేర్ అయిన తర్వాత మనకు చూస్తే ఇండియాలో ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సుందర్బాన్స్ అనేది మనకు చూస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంటుంది కదా, ఈ సుందర్బాన్స్ దగ్గర మనకి మ్యాంగ్రూవ్స్ మడ అడవులు అనేది ఉంటాయి క్లియర్ మనం చూస్తే. ఓకే, ఈ సుందర్బాన్స్ రామ్సార్ సైట్ అనేది భారతదేశంలోనే అతి పెద్దదని చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే. సుందర్బాన్స్ ప్రాంతం ఏదైతే ఉందో ఇండియాలోనే అతి పెద్ద రామ్సార్ సైట్ అనుకోవచ్చు. అదే విధంగా రేణుకా వెట్లాండ్ అనేది ఒకటి ఉంటది హిమాచల్ ప్రదేశ్ లో మనకు చూస్తే. రేణుకా వెట్లాండ్ కేవలం 20 హెక్టార్స్ లో అది మనం దాన్ని లొకేట్ చేయొచ్చు క్లియర్ మనం చూస్తే. ఆ ల్యాండ్ అనేది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది క్లియర్ గా. దట్ ఈస్ ద స్మాలెస్ట్ వెట్లాండ్. రేణుకా వెట్లాండ్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రేణుకా వెట్లాండ్ అనేది స్మాలెస్ట్ వెట్లాండ్ అనేది గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ సుందర్బాన్స్ అనేది మనకు చూస్తే లార్జెస్ట్ వెట్లాండ్ అని చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఇంకా నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ పరంగా మనం థింక్ చేస్తే, చాలా రోజుల నుంచి గత 3 ఏళ్ల నుంచి మనం చూస్తే తమిళనాడు అనేది టాప్ పొజిషన్ లో కనిపిస్తుంటారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ పరంగా మనం ఆలోచిస్తే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా, వెట్లాండ్స్ అని కాదు ఇక్కడ, నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా కిందకి మనం ఐడెంటిఫై చేస్తే తమిళనాడు మనకి టాప్ పొజిషన్ లో కనిపిస్తుంది. ఓకే, 20 రామ్సార్ సైట్స్ అనేది అందులో ఉన్నాయి తమిళనాడులోనే క్లియర్ గా. ఇంతకుముందు యూపీ ఉండేది, బట్ గత 4 ఇయర్స్ నుంచి మనకి తమిళనాడు డామినేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఇలా మనకి వెట్లాండ్ సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాక్చువల్ డేటా క్లియర్ మనం చూస్తే. ఓకే, సుందర్బాన్స్ అనేది లార్జెస్ట్ వెట్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతం ఇక్కడ ఆ మ్యాప్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మ్యాంగ్రూవ్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో స్పెషాలిటీ. ఇంకా చిలకా లేక్ అనేది, ఈ కేవలాడియా నేషనల్ పార్క్ అనేది మనకి ఫస్ట్ లో రామ్సార్ కన్వెన్షన్ గుర్తించినటువంటి ఇనిషియల్ రామ్సార్ సైట్స్ అనేది గుర్తుపెట్టుకోగలిగారు మనం చూస్తే. ఇంకా మళ్ళా చూడండి ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఈ రామ్సార్ కన్వెన్షన్ కి అటాచ్డ్ రికార్డ్ గా ఒకటి పనిచేస్తుంటది. దాని పేరు ఇలా మాంట్రెక్స్ రికార్డ్ అనే పేరు. ఓకే, మాంట్రెక్స్ రికార్డ్ అనే పేరు దానికి యూజ్ చేస్తున్నాం, మాంట్రెక్స్ రికార్డ్. ఓకే, ఈ మాంట్రెక్స్ రికార్డుకున్న స్పెషాలిటీ ఏంటంటే, సో మెయిన్ మనకి ఈ రామ్సార్ సైట్స్ లోనే ఏమైనా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉండాలి. సో అంటే ఇంకా అది డ్యామేజ్ అయిపోతున్నాయి, ఇంకా అంతరించిపోతున్నాయి అని వాళ్ళకి అనిపించాలి. ఆల్రెడీ అంతరించిపోయి ఉండాలి. ఓకే, ఒకవేళ అంతరించిపోయి ఉంటే వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం. సో ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా మానవ ప్రేరిత కార్యక్రమాల వల్ల ఆ ప్రాంతాలు అనేది తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే అటువంటి వాటిని స్పెషల్ గా గుర్తిస్తే మళ్ళీ ఓకే మాంట్రెక్స్ రికార్డ్ లో వాటిని చేర్చడం జరుగుతూ ఉంటది క్లియర్ మనం చూస్తే. ఓకే, మన భారతదేశం నుంచి కూడా ఈ మాంట్రెక్స్ రికార్డ్ ఏదైతే ఉందో అందులో మనకి మెయిన్ కేవలాడియా నేషనల్ పార్క్ ఉంటుంది, లోక్తాక్ లేక్ ఇన్ మణిపూర్ లో లోక్తాక్ లేక్ అనేది ఒకటి ఉంటది. అదే విధంగా రాజస్థాన్ లో కేవలాడియా నేషనల్ పార్క్. ఈ రెండు మనకి ఆ మాంట్రెక్స్ రికార్డ్ లో రామ్సార్ సైట్ లో ఎంటర్ చేసి ఉంటారు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఈ 2 సైట్స్ మాత్రమే అందులో ఉన్నాయి. 100 రామ్సార్ సైట్స్ లో ఆ రికార్డులు అంటే అవి ఇంకా కొంత డ్యామేజ్ అయిపోతున్నాయి కాబట్టి వాటిని స్పెషల్ గా రికగ్నైజ్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి ఆ రికార్డ్ లో ఇంక్లూడ్ చేసి ఉంటారు. అవి ఏంటంటే కేవలాడియా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్ ఒకటి, అదే విధంగా మనకి లోక్తాక్ లేక్ ఇన్ మణిపూర్. గతంలో మనకి ఎప్పుడు చిలకా లేక్ ఉండేది, ఇందాక మనం చూసాం కదా ఒరిస్సాలో చిలకా లేక్ అనేది, బట్ దాన్ని ఎప్పుడు రిమూవ్ చేశారు క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇంతకు ముందు ఉండేది కానీ ఆ చిలకా లేక్ అనేది మళ్ళీ రీస్టోరేషన్ యాక్టివిటీస్ వల్ల వాటిని తిరిగి రిమూవ్ చేయడం జరిగింది. ఓన్లీ 2 మాత్రమే ఆ మాంట్రెక్స్ రికార్డ్ లో రామ్సార్ కన్వెన్షన్ కి అటాచ్ అయినాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఏంటంటే అవి కేవలాడియా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్
అండ్ లోక్తాక్ లేక్ ఇన్ మణిపూర్ అనేది గమనించాలి ఫ్రెండ్స్. క్లియర్. ఎనీహో మన ఇండియాలో చూడండి వెట్లాండ్స్ కన్జర్వేషన్ కోసం వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 నుంచి మన ఇండియాలో పనిచేస్తున్నాయి. వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ అంటున్నాం క్లియర్ గా. దేశంలో ఇలా వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఎస్పెషల్లీ రామ్సార్ సైట్స్ ని కొంత గుర్తుపెట్టుకొని వాటిని పరిరక్షించుకునే విధంగా వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు అనుకుంటే ఇండియాలో చూడండి ఫ్రెండ్స్, అమృత్ ధారోహర్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటది. అమృత్ ధారోహర్ 2023-24 బడ్జెట్ లో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింటది. అమృత్ ధారోహర్ అనేది క్లియర్ గా మనకు చూస్తే దాని ఇంటెన్షన్ కూడా ఇండైరెక్ట్ గా వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రత్యేక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 3 సంవత్సరాల పాటు ఆ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఈ అమృత్ ధారోహర్ అనేటువంటి ఒక కార్యక్రమం అనేది కూడా మన ఇండియాలో పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనకి వెట్లాండ్స్ గురించి టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్ గురించి మనం ఇక్కడ మాట్లాడాం కాబట్టి వెట్లాండ్స్ గురించి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. క్లియర్లీ. ఓకే, ఇలా మనకి ఈ క్లాస్ లో మనం క్లియర్ గా ఏం చూసామంటే ఓకే మెయిన్ వెట్లాండ్స్ గురించి మనం డిస్కస్ చేసాం క్లియర్లీ. ఓకే, వెట్లాండ్స్ కి ఉన్న ఫంక్షన్స్ ఏంటి, సో మెయిన్ దాన్ని ఎలా మనం కేటగరైజ్ చేయొచ్చు, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి నేచర్ లో, ఏ ప్రదేశాల్లో ఉంటాయి చెప్తున్నాం కదా. ఈ వెట్లాండ్స్ అనేది టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్ కి ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ కి ఒక ఇంటర్మీడియట్ లొకేషన్స్ లాంటివి అని చెప్పుకోవచ్చు క్లియర్ గా. వీటికంటూ ఒక ప్రాధాన్యత ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంటుంది. వెట్లాండ్స్ లో లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వెట్లాండ్ ద్వారా జీవవైవిధ్యం అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మెయిన్ క్లైమేట్ చేంజ్ వాటికి కొంత ఈ వెట్లాండ్స్ అనేది ఉపశమనం కలిగిస్తుంటాయి. ఎందుకంటే కార్బన్ అవి తీసుకుంటుంటాయి కాబట్టి, కార్బన్ సీక్వెస్ట్రేషన్ లో ఉంటుంటాయి కాబట్టి క్లియర్ గా. ఓకే, ఈ విధంగా వెట్లాండ్స్ లో కల్చరల్ గా ఒక సిగ్నిఫికెంట్ చారిత్రకంగా కూడా ఆ ప్రదేశాలు అనేది మనకు ముఖ్యమైనవి కాబట్టి వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఈ వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఇంటర్నేషనల్ 1971లోనే రామ్సార్ కన్వెన్షన్ అనేది ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. సో మనకి టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ అనుకుంటే ఓకే, ఇక్కడ మనం చూడండి జస్ట్ వెట్లాండ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇంకా మనకి ఈ లోటిక్ అంటే మామూలు రివర్స్. ఓకే, రివర్స్ గురించి నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అందులో ఉన్న బయోటిక్ లైఫ్ ఏంటి, ఏ బయోటిక్ లైఫ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇక్కడ చూడండి ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, లెంటిక్ అంటున్నాం, స్టాగ్నెంట్ వాటర్, ఈ పాండ్స్ అనేది చూడండి మనకి భూమి పైన కూడా ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ మనం చూస్తే ప్రధానంగా చూడండి మెయిన్ ఫ్రెష్ వాటర్ ఫార్మాట్ మనం భూమి పైన ఆలోచిస్తే భూమి పైన ఉన్న 2.75 ఫ్రెష్ వాటర్ కంటెంట్ లో మనకి 2% మనకి మెయిన్ గ్లేషియేట్స్ ఐస్ క్యాప్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే, హిమనీనాదాలు హిమనీపాతాల రూపంలో 2% అనేది పక్కకి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 0.75% లో గ్రౌండ్ వాటర్ అనేది టాప్ లో ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ తర్వాత లేక్స్. ఓకే, సరస్సులే ఎక్కువ ఫ్రెష్ వాటర్ కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు. మరి ఈ సరస్సుల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఓకే వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూడనున్నాం. ఇక్కడ చూడండి దీంతో పాటు సరస్సుల గురించి మెయిన్ ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ లో ఇటువంటివి ఎలా నివసిస్తూ ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంటాయి అనేది కూడా దాని గురించి కూడా డిస్కస్ చేయనున్నాం. మెయిన్ ప్రధానంగా అందులో బయోటిక్ అంటే దాని మీనింగ్ ఇలా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది ఎలా సర్వే అవుతుంటాయి, వాటి పేర్లు ఏంటి, వాటిపైన ఎలా క్వశ్చన్స్ అడగవచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూడన్నాం. ఇంకా టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్ అంటే ఇందులో మనం చెప్పుకోవచ్చు కదా ఫ్రెండ్స్, మనకి మౌంటైన్స్ అనుకోండి, డిజర్ట్స్ అనుకోండి, ఫారెస్ట్ రీజియన్స్ అనుకోండి, గ్రాస్ ల్యాండ్స్ అనుకోండి, జాగ్రఫీలో ఇవన్నీ మీరు చూస్తారు కాబట్టి మనం ఓకే ఎలాగో మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినప్పుడు మెయిన్ మీరు చూస్తే ప్రిలిమ్స్ లో జాగ్రఫీలో ఇవన్నీ చదివేస్తారు. ఓకే, మౌంటైన్స్ గురించి, డిజర్ట్స్ గురించి, అదే విధంగా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి, గ్రాస్ ల్యాండ్స్, సవానా గ్రాస్ ల్యాండ్స్ అని, పంపాస్ అని, ప్రయరీస్ అని ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం క్లియర్ మనం చూస్తే. ఓకే, అలాగే ఇక్కడ చూడండి మనకి గ్రాస్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, సవానా, స్టెప్పీ అని క్లియర్ మనం చూస్తే. ఇంకా ఫారెస్ట్, ట్రోపికల్, టెంపరేట్ ఫారెస్ట్ ఇవన్నీ జాగ్రఫీలో మీకు ఆల్రెడీ కవర్ అవుతాయి కాబట్టి ఇక్కడ నేనేం అవన్నీ డిస్కస్ చేయను బేసికల్. ఓకే,
ఇంకా ఇవి కూడా టండ్రా టైగా ఇలాంటి కండిషన్స్ ఇవన్నీ ఎలా చెప్పుకోవచ్చు అంటే బేసికల్ గా డిజర్ట్స్ ఇవన్నీ టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్. ఇక్కడ మనం వాటి గురించి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు క్లియర్, ఎందుకంటే ఇక జస్ట్ జాగ్రఫీలో వాటి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు జాగ్రఫీ క్లాసెస్ ఏంటంటే. కాబట్టి నేను మెయిన్ ఫోకస్ దేని మీద చేస్తున్నా అంటే ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ పైన. ఓకే, ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ పైన లైఫ్ అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ క్లాస్ లో మనం చూడన్నాం. ఈ ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ లో కూడా ఎస్పెషల్లీ మనకి వెట్లాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనం చూసాం. సో నెక్స్ట్ క్లాస్ లో మెయిన్ అందులో ఉన్న ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటాయి, కన్స్యూమర్స్ ఎలా ఉంటాయి, అసలు దాంట్లో మెయిన్ ఒక లేక్ అంటే దాంట్లో ఎలా డివైడ్ చేయొచ్చు, ఓషన్స్ ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు, ఓకే, ఓషన్స్ లో ఎక్కడి వరకు లైట్ అనేది మూవ్ అవుతుంది, ఓషన్స్ లో ఫుడ్ చైన్స్ అనేది ఎలా ఏర్పడుతుంటాయి, ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయడం. దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.